వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేశారు. మరి కాసేపట్లో మండలి చైర్మన్ కలిసి రాజీనామా లేఖలు కూడా సమర్పించే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలకు సంబంధించి సుమారుగా 58 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీంతో 38 స్థానాలు వైసీపీ దగ్గరే ఉన్నాయి. దీంతో కొంత అటు టీడీపీ ప్రభుత్వం కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అటు శాసనసభలో చట్టం రూపకల్పన దాల్చినప్పటికీ అది మండలికి వెళ్ళేసరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చాలా మందిని కూడా తమ తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భయమో భక్తో అవరంతా కూడా పార్టీ వీయడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ తాజాగా ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామాతో ఒక్కొక్కరిగా రాజీనామాల పర్వం తెరలేపుతోంది. వైసీపీకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కూడా రాజీనామా చేయడంతో మరింతగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. రాజ్యసభకు కూడా వారు రాజీనామా చేశారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాతో ఎటువంటి విషయాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నారు. ఏకంగా తమ రాజీనామాని అటు మండలి చైర్మన్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో పార్టీ మారబోతున్నారా అనే సంకేతాలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, వీళ్ళకి రాజీనామాలకు ప్రధాన కారణం ఏంటి? పూర్తిగా అటు ప్రభుత్వం నుంచి కోల్పోయినప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి ఈ సమయంలో పూర్తిగా అటు ఎమ్మెల్సీ పదవితో పాటుగా వైసీపీ కూడా రాజీనామా చేసే అవకాశం కనబడుతోందా? ఎస్, డెఫినెట్గా కారణం ఏంటంటే బేసిక్గా రెండు విషయాలు దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న వైసీపీకి ఒక షాక్ తగిలింది. ఇద్దరు నమ్మకస్తులు లాంటి ఇద్దరు వ్యక్తులు, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి ఇద్దరు వ్యక్తులు రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని మోపిదేవి వెంకటరమణ చెప్పిన పరిస్థితి. అటువంటి షాక్ నుంచి కోలుకునే లోపలే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న పరిస్థితి. మొన్న రాజ్యసభకి ఇద్దరు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక షాక్లో నుంచి కోరుకొని వైసీపీకి ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడం. ఒకటి కర్రి పద్మజ, కాకినాడ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమె గెలుపొందారు. అలాగే ఆ ఎంపీగా గత 2019లో బలిదుర్గప్రసాద్ పోటీ చేశారు. ఆయన ఎంపీగా గెలుపొందిన తర్వాత ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ స్థానంలో ఎమ్మెల్సీగా తన కుమారుడికి కళ్యాణ చక్రవర్తికి ఇచ్చారు. కళ్యాణ చక్రవర్తి నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో పార్టీ కోసం మొన్న ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేశారు. అయితే కారణాలు తెలియరాలేదు. కానీ డెఫినెట్గా రాజీనామా చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈరోజు ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి శాసనమండలిలో వెళ్ళి తమ రాజీనామాని అందజేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రాజీనామా గల కారణాలు ఏంటి? ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? పార్టీ నుంచి ఎందుకు విడిపోవాలనేది. సో ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే జరుగుతున్న విషయంలో చాలా కాలంగా కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీ నుంచి వీడిపోవాలనే ఒక తత్వాన్ని చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు. మండలిలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఎదురుగా కనపడినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు చెప్పిన పరిస్థితి. ఈ ఎమ్మెల్సీల నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఈ షాక్ని ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదు. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా ఉన్న 36 మంది ఎమ్మెల్సీలలో దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది ఎమ్మెల్సీలు పార్టీని వీడి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే కొంతమంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. కొందరు అధినేత, వైసీపీ ఎమ్మెల్సీ అధినేత చెప్పిన ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మండల్లో కూర్చుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా దాదాపుగా ఈ వారం రోజుల లోపలే ఈ రెండింటితో పాటు ఒక 5-6 మంది ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే దీనికి పార్టీ మమ్మల్ని గుర్తించలేకపోవడమా, లేదు పార్టీ పూర్తిగా ఓడిపోయిందా, లేదు ఇక్కడ ఉంటే తమ పనులు జరగటం లేదా అనే అంశాలు కూడా కొంత ఆలోచించుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడు ఏ విషయాల మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకేమన్నా అక్కడ ఎమ్మెల్సీలుగా మాకు తగిన ప్రాధాన్యం పార్టీ ఇవ్వట్లేదు అని ఏమన్నా అనుకుంటున్నారా అనే అంశాలు ఇంకా పూర్తిగా అయితే తెలియలేదు. కానీ కంప్లీట్గా ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. వారి పదవీ కాలం ఇంకెన్నాళ్ళుగా ఉంది? అంటే ఇక్కడ నిన్న వైసీపీ ఎంపీలుగా రాజీనామా చేసిన వాళ్ళ సమయం సుమారుగా సంవత్సరాల పైగా పదవీకాలం ఉండగా వారు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీలకు సంబంధించి పదవీకాలం ఎంతవరకు ఉంది? ఒకవేళ వారు ఆల్మోస్ట్ రాజీనామా చేసినట్టుగానే భావించాలి. వారి పార్టీ నెక్స్ట్ అంటే వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి టీడీపీకి వెళ్ళే అవకాశం కనబడుతోందా?
డెఫినెట్గా అంటే పార్టీకి ఇప్పుడు టీడీపీ పార్టీకి ఒక అంచనా కావాలి. టీడీపీకి అసెంబ్లీలో బలం ఉంది కానీ మండల్లో బలం లేదు. టీడీపీకి అసెంబ్లీలో తమ బిల్లుల్ని ఓకే చేసుకునే పరిస్థితి ఉంది కానీ మండలికి వచ్చేసరికి అక్కడ అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు అక్కడ సరైన నేత లేడు ఎమ్మెల్సీలకి వైసీపీకి అన్నారు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గెలవడంతో ఒక వాయిస్ వైసీపీ తరఫున నిలబడే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ వాయిస్ని నిలబడితే రేపు బిల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని అంశాల మీద ఖచ్చితంగా టీడీపీకి కొంత మండల్లో ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూడా వ్యవహారాన్ని చాలా రోజులుగా సున్నితంగా పరిశీలిస్తూ మండల్లో ఎమ్మెల్సీలని మన వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరుపుతుంది. అందులో భాగంగానే ఇది టీడీపీ ఆకర్షగా అనుకుంటారా, లేదు వీళ్ళే వైసీపీ వాళ్ళే మాకు ఇక్కడ పనులు జరగట్లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేరు, మేము గత్యంతరం లేక టీడీపీకి వెళ్ళిపోతే అక్కడ మద్దతు తెలిపితే కనీసం అక్కడ వర్క్స్ అన్నా జరుగుతాయి, కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు ఏదైనా తమ వద్దకు వస్తే కనీసం తాము పని చేయడానికైనా సిద్ధమవుతున్నారనే అంశాలను చూడాలి. ఇప్పుడు ఈరోజు మాత్రం ఇద్దరు కర్రీ పద్మశ్రీ కానీ లేకపోతే చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రెండింటితోనే ఆగుతుందా అంటే కాదు, ఇంకా ఎక్కువ శాతం దాదాపుగా 8 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు టీడీపీలో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల లోపలనే ఈ షాక్కి వైసీపీకి విడి టీడీపీకి మద్దతు తెలిపే పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీలకి రాజీనామా చేస్తారు, తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఈ స్థానంలో మరి ఎవరిని తిరిగి ఎన్నుకుంటారు? ఎందుకంటే వీళ్ళిద్దరికీ 2 ఏళ్ళు పదవీ కాలం ఉంది. సో ఆ సమయంకి వచ్చేసరికి మరి కొత్తగా ఎమ్మెల్సీలకి ఎవరికైనా ప్రామిస్ చేశారా? లేదు, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీల స్థానంలో టీడీపీ నుంచి కొత్త వ్యక్తులకి ఇచ్చి వీళ్ళకి వేరే అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తిగా కూడా తెలుగుదేశం కైవసం కాబోతుంది. అక్కడ ఒక్క ఎమ్మెల్సీకి కూడా ఇక నిలబడే పరిస్థితి లేదు, కేవలం ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే మిగిలే పరిస్థితి ఎందుకు ఉంటుంది. అది కూడా మొన్న ఆయన చెప్పకనే చెప్తున్న అంశం ఏంటంటే మోపిడే వెంకటరమణ కావచ్చు, బీద మస్తాన్ రా కావచ్చు, వారు కూడా రాజీనామా